ఎవరితో ఎంత మాట్లాడినా ప్రయోజనం కలగడం లేదు. మనల్ని ఎవ్వరూ కేర్ చేయటం లేదు అనిపిస్తోంది. అన్నిటికన్నా ముఖ్య విషయం ఏంటంటే మిస్టర్ బి అని ఒకడున్నాడు కదా, వాడు ఆది కలిసి శివగామిని పూర్తిగా ముంచేశారు. వాడు శివగామిని స్కామ్లో ఇరికించిన తర్వాత నైజీరియా పారిపోయాడు. ఆ శివగామి అర్జున్ కలిసి వాడి కోసం తెగ వెతికించారు. ఆఖరికి వాడు ఇండియా వచ్చాడని తెలిసింది. ప్రస్తుతం అయితే ఇండియాలోనే ఉన్నాడు, కానీ ఎక్కడున్నాడో తెలియటం లేదు. బహుశా శివగామి వాళ్ల కంట్రోల్లో ఉండొచ్చని తెలుస్తూ ఉందమ్మా. నిజానికి ఆ మిస్టర్ బీని ప్లాన్ చేసింది, ఆది దగ్గరకు పంపించింది జైల్లో ఉన్న రావణ్ బాస్. జైల్లోనే మ్యాటర్ అంతా సెట్ చేసి స్కెచ్ వేసి అతడిని ఆదిని గుణావాళ్ల ద్వారా కలిసేలా చేశాడు. శివగామిని దెబ్బకొట్టడమే అతని లక్ష్యం. వాడు దానిలో విజయం సాధించి 900 కోట్ల స్కామ్ చేశాడు. కాని ఇప్పుడు ఆ పని అయ్యాక వాడు రావణ్కి గాని ఆదికి గాని టచ్లో లేకుండా డ్రామాలాడుతున్నాడు. వాడి సంగతేంటో, వాడెక్కడున్నాడో తెలుసుకోవాలి. వాడి వలన మనకు చాలా ఉపయోగం ఉంటుంది. ప్రొసీడ్ అవ్వమంటే ప్రొసీడ్ అవుతాను. అలాగే ఉంటాను. శిశిర మెమొరీ లాస్ అయిందని, గతం మర్చిపోయిందని ఏమైనా తెలుసా? ఇంకా తెలీదు గురూజీ. శిశిరని హాస్పిటల్ నుంచి తీసుకొచ్చే టైంకి శివగామి ఈ ఇంట్లోనే ఉంది. మేమే శిశిరనేదో చేశామని బాగా అనుమానంతో ఉంది. కత్తి పట్టుకొని వచ్చింది, గొంతు మీద పెట్టి మరీ నిలదీసింది. శిశిరని చూసిన వెంటనే ప్రేమగా దగ్గరికి వెళ్ళింది. కాని శిశిర శివగామిని నువ్వెవరు అని అడిగింది. అప్పుడు శిశిరకి శివగామి మీద కోపంగా ఉందని, అందుకే నువ్వెవరు అని అడిగిందని అనుకుంది. ఇంకా శివగామికి శిశిర గతం మర్చిపోయిందని తెలీదు. శిశిరకి మనమెవ్వరం గుర్తుకు లేదన్న విషయం తెలీదు. అలా అని మనం సైలెంట్గా ఉండలేమాది. ఆ శివగామికి ఏ టైంలోనైనా డౌట్ రావచ్చు కదా. శిశిరను కొట్టింది నువ్వే అని తెలిస్తే శివగామి ఊరికే ఉంటుందనుకుంటున్నావా? శివగామి శిశిర చాలా బావుండి తనకేం కాలేదు అని తెలిసే వరకు సహిస్తుంది. ఒకవేళ శిశిరకి సమస్య అవుతుందని తెలిస్తే శివగామి భద్రకాళిలా అయిపోతుంది. కొంచెం డౌట్ వచ్చినా వచ్చి నిలదీస్తుంది. అవును, అది నిజమే. శివగామిని ఇక్కడికి రానివ్వకుండా ఏదో ఒకటి చెయ్యాలి గురూజీ. ఇంటికి రాకుండా బయట ఆపేస్తే మరింత అనుమానం వస్తుందేమో. పోలీసుల్ని తీసుకొని వస్తుంది, కోర్టులో కేసేస్తుంది. అప్పుడైనా ఏం చేయాలి గురూజీ? దీనికి ఇంకేదైనా ఐడియా వెతకాలి గురూజీ. శిశిరను అసలు వెతకడానికి శివగామి రాకూడదు. అలాంటి ఆలోచన ఏదైనా చెయ్యాలి గురూజీ. అలాంటి ప్లాన్ ఏదో ఒకటి చెయ్యాలి. ఆది, నాకు ఐడియా వచ్చింది. ఏంటది గురూజీ? శిశిర మొబైల్ నుంచి శివగామికి ఒక మెసేజ్ పంపాలి. శిశిరనే పంపించింది అనిపించాలి. ఆ మెసేజ్ ఎలా ఉండాలంటే, శివగామి ఈ ఇంటి వైపు తిరిగి చూడకూడదు, శిశిర గురించి ఆలోచించకూడదు. ఐడియా బాగుంది గురూజీ, కానీ ఎలా చేద్దాం? శిశిర మొబైల్ కావాలి కదా. ఒకసారి ప్రయత్నిద్దాం పద. పదండి గురూజీ. శిశిరా, శిశిరా. ఏం రాక్షసా? చూడ్డానికి నువ్వు దేవతలా ఉన్నావు తల్లి. దేవి అవతారంతో ఫోటో తీయడానికి ఒక పర్సన్ కావాలి అన్నారు. నీ ఫోటో పంపిస్తే వాళ్ళు నీ ఫోటోకి గెటప్ వేసి ఫోటో పంపిస్తారు. అవునా? మరైతే నేను ఇప్పుడు ఏం చేయాలి? నీ ఫోన్ ఇవ్వు, ఫోటో తీస్తాను. నీ ఫోన్ లేదా రాక్షసా? అయ్యో, నా దగ్గర ఫోనే లేదు. నేను సన్యాసిని కదా. ఏయ్, నువ్వు సన్యాసి కాదు, రాక్షసుడివి. సరేలే, తీసుకో. శిశిరా, లాక్ అయ్యింది తల్లి. అరే దద్ది, నీకు అది కూడా తెలీదా?